చూసినట్లయితే ప్రాజెక్టులపై మహారాష్ట్రతో చరిత్రాత్మక ఒప్పందం చేసుకుని కాసేపట్లో హైదరాబాద్ రానున్నారు సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రికి మహా స్వాగతం చెప్పేందుకు టీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో ఆహ్వానించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు గులాబీ నేతలు. 2000 మంది కళాకారులతో స్వాగతం పలికేందుకు సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేసింది. బేగంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గర బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం కేసీఆర్. మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందం, ప్రభుత్వ లక్ష్యాలపై సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. సీఎం సభ విజయవంతం చేసేలా జిల్లాల నుంచి రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను పెద్ద ఎత్తున సమీకరిస్తున్నారు నేతలు. బందోబస్తు, పారిశుద్ధ్యం, తాగునీరు లాంటి ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఆయా శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. వాహనాలు పార్క్ చేయడానికి ఎయిర్పోర్టు కార్గో కాంప్లెక్స్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, నవయుగ బిల్డింగ్, పాటిగడ్డ రోడ్డు, రసల్పుర హాకీ గ్రౌండ్, వెస్లీ కాలేజ్ గ్రౌండ్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్లలో ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చే ప్రజలకు 1,00,000 మంచినీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. బహిరంగ సభ తర్వాత బేగంపేట్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు చైతన్య రథంపై భారీ ర్యాలీ నిర్వహించనున్నారు టీఆర్ఎస్ నేతలు. ప్రాజెక్టులపై మహారాష్ట్రతో చరిత్రాత్మక ఒప్పందం చేసుకుని కాసేపట్లో హైదరాబాద్ రానున్నారు సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రికి మహా స్వాగతం చెప్పేందుకు టీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో ఆహ్వానించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు గులాబీ నేతలు. 2000 మంది కళాకారులతో స్వాగతం పలికేందుకు సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేసింది. బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం కేసీఆర్. మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందం, ప్రభుత్వ లక్ష్యాలపై సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. సీఎం సభ విజయవంతం చేసేలా జిల్లాల నుంచి రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను పెద్ద ఎత్తున సమీకరిస్తున్నారు నేతలు. బందోబస్తు, పారిశుద్ధ్యం, తాగునీరు లాంటి ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఆయా శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. వాహనాలు పార్క్ చేయడానికి ఎయిర్పోర్టు కార్గో కాంప్లెక్స్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, నవయుగ బిల్డింగ్, పాటిగడ్డ రోడ్డు, రసల్పుర హాకీ గ్రౌండ్, వెస్లీ కాలేజ్ గ్రౌండ్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్లలో ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చే ప్రజలకు 1,00,000 మంచినీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. బహిరంగ సభ తర్వాత బేగంపేట్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు చైతన్య రథంపై భారీ ర్యాలీ నిర్వహించనున్నారు టీఆర్ఎస్ నేతలు. సీఎంకు స్వాగతం చెప్పేందుకు భారీ ఏర్పాట్లు చేసింది టీఆర్ఎస్ సభ ఏర్పాట్లపై పూర్తి వివరాలు శివారెడ్డి అందిస్తారు. శివ, చెప్పండి, సీఎంకు స్వాగతం చెప్పేందుకు టీఆర్ఎస్ ఎలాంటి ఏర్పాట్లు చేసింది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎంఓయూ చేసుకుని మొట్టమొదటిసారిగా తెలంగాణకు వస్తున్న కేసీఆర్ బృందానికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయినాయి. మధ్యాహ్నం 3:30 కేసీఆర్ బేగంపేట ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక హెలికాప్టర్లు రాబోతున్నారు. ఆయనతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు అందరూ ప్రత్యేక హెలికాప్టర్ లో బేగంపేట ఎయిర్పోర్ట్ కు వస్తారు. తర్వాత ఇక్కడ ఒక అభినందన సభ ఏర్పాటు చేసింది ప్రభుత్వం తరఫున ఈ అభినందన సభ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ముందు సాంస్కృతిక కార్యక్రమాలు, మనం చూస్తున్న విజువల్స్ లో కనిపిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చూస్తున్నాము. మొత్తము ఇక్కడికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కేసీఆర్ వచ్చే వరకు కొనసాగుతున్నాయి. తర్వాత దాదాపు 1,00,000 మందికి సరిపోను ఏర్పాట్లు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి ప్రజలు, రైతులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇప్పటికే కొద్దిమంది వస్తున్నారు. వాళ్ళకు సపరేట్ గా ప్రత్యేకంగా ఎన్క్లోజర్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళకు దూరంగా ఉన్న వాళ్ళకు కనిపించే విధంగా 3D టెక్నాలజీని వాడుతున్నారు. 3D స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. కేసీఆర్ ఈ వేదిక మీద దాదాపు గంట సేపు ప్రసంగించబోతున్నారు. ఆ ప్రసంగాన్ని తిలకించే విధంగా అందరికీ అవకాశం
రైతులు గాని ప్రజలు మధ్యాహ్నం 2 గంటల లోపే బేగంపేట ఎయిర్పోర్ట్ కు రావాలని ఇప్పటికే పిలిపించారు. ఇప్పుడిప్పుడే అందరూ లోపలికి వస్తున్నారు. మిగతా అంశాలను మన కొలీగ్ శ్రీనివాస్ అందిస్తారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ 3 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు రాబోతున్నారు. ఆయనకు భారీగా స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేశాయి. దీంతో పాటు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలంతా రైతాంగాలంతా కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. భారీగా రైతులు తరలి వస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 3 గంటలకు వచ్చిన తర్వాత ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు జరిగాయనేటువంటి విషయాల మీద ప్రజలను ఉద్దేశించి మాట్లాడతాడు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు కూడా అటెండ్ అయ్యారు. అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కాబట్టి వారందరినీ ఉద్దేశించి మాట్లాడతాడు. ఈ 3 ప్రాజెక్టుల ద్వారా మిగతా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాగునీరు ఏ విధంగా ఎన్ని లక్షల ఎకరాలకు పారుతుంది అనేటువంటి విషయాల మీద ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడతాడు. మొత్తంగా మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, అదేవిధంగా ప్రాణహితపై తుమ్మిడిఎట్టి నిర్మిస్తున్నటువంటి బ్యారేజీ, చనాక కొరాట బ్యారేజీ కావచ్చు, ఈ 3 ప్రాజెక్టుల ద్వారా 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇదొక పెద్ద మహా ఒప్పందంగా ఇప్పటికే ప్రభుత్వం చెప్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు, రైతులకు కావచ్చు, వీరి ద్వారా ప్రజల్లోకి తాము చేపట్టినటువంటి మహా ఒప్పందాన్ని తీసుకువెళ్లాలనేటువంటి నిర్ణయానికి టీఆర్ఎస్ పార్టీ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తుంది. ఏర్పాట్లు కూడా భారీగా చేపట్టింది. ముఖ్యంగా మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు 16 టీఎంసీల ద్వారా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. 16 టీఎంసీల బ్యారేజీని నిర్మిస్తున్నారు. దీని కింద కరీంనగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాలో దాదాపుగా 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ ఒప్పందంలో భాగంగా సాగునీరు అందబోతుందని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని ఇక్కడ అటెండ్ అయినటువంటి రైతులు, అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలకు ముఖ్యమంత్రి చెప్పబోతున్నారు. మరోవైపు తుమ్మిడిహెట్టికి సంబంధించి దాదాపు 1.85 టీఎంసీల బ్యారేజీని కూడా నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్, కాగజ్ నగర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలకు 2 లక్షల ఎకరాల సాగునీరు అందించబోతుంది. దీంతో పాటు పెనుగంగపై నియమించేటువంటి చనాకా కొరాట బ్యారేజీ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో కూడా 50 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రభుత్వం చేపట్టబోతుంది. మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ 3 ప్రాజెక్టులను గత 60 ఏళ్లుగా కూడా 2 రాష్ట్రాల మధ్య ఒప్పందాలు సరిగా లేవు. కాబట్టి పెద్ద ఎత్తున దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. ఇదొక సక్సెస్ మీట్ లాగా, అంటే భారీగా ముఖ్యమంత్రికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతున్నాయి. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా రైతులు కావచ్చు, లేదంటే టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, వీరందరూ కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు ఇప్పుడిప్పుడే తరలి వస్తున్నారు. ఆయా జిల్లాల నుంచి కూడా రైతులను భారీగా తరలించేందుకు కూడా కార్యకర్తలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, వీరందరూ మంత్రులు కావచ్చు, వీరందరూ తరలి వస్తున్నారు. చాలా మంది ఇక్కడికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే ఇదొక మహా ఒప్పందంగా ప్రభుత్వం చెప్తూ వస్తుంది. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి 40 లక్షల ఎకరాలకు సాగునీరుకి సంబంధించినటువంటి అంశాల మీద ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఉద్దేశించి మరి మాట్లాడతారు. ఆయన 2 గంటలకు అక్కడి నుంచి ముంబై నుంచి బయలుదేరుతారు. 3 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఇక్కడ ప్రజలను ఉద్దేశించి, అదేవిధంగా రైతులను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత క్యాంప్ ఆఫీస్ వరకు భారీగా ర్యాలీ ద్వారా ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. మొత్తంగా ఇప్పుడు మనతోటి మాట్లాడేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఇంగిత జ్ఞానం లేనటువంటి మరి ప్రతిపక్ష పార్టీలకు మరి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ముఖ్యమంత్రి ఏ రకంగా స్వాగతం పలుకుతున్నారు? ఈ కార్యక్రమం చారిత్రాత్మకంగా తీసుకున్నారు కాబట్టి కార్యక్రమం ఏర్పాటు సంబంధించినటువంటి ధన సమీకరణ వాలంటరీగా అందరూ సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషమైన కార్యక్రమంలో మరి డిసిజన్ కూడా ప్రమాణంగా చేయాలనేటువంటి సంకల్పంతోని కవులు, కళాకారులు మరి వాయిద్యాలతో బ్రహ్మాండమైనటువంటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. మంత్రి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు అంటే సీఎం కి గ్రాండ్ వెల్కమ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రైతులు ఎక్కడి నుంచి తరలి వస్తున్నారు?
ఈరోజు ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. రైతులు ప్రధానంగా ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ కానివ్వండి, మరి అదేవిధంగా నల్గొండ, పాటా, వరంగల్, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజానీకం రావడం జరుగుతుంది. ఇది 60 సంవత్సరాల సాకారం, 60 సంవత్సరాల నుంచి పడ్డ కోస ఈ రోజు మరి ఒక భగీరథుడి మాదిరి మా కన్ను చూడడానికి, మా పొలాలలో నీళ్లు చూడడానికి కేసీఆర్ గారు పుట్టినరు అనేటువంటి ఒక గొప్ప మనసుతోని ప్రజలు ఆశీర్వదించేటువంటి సమయం ఇది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజానీకం వస్తున్నారు. మీరు ఇప్పటికే చూస్తుండ్రు, మధ్యాహ్నం ప్రోగ్రాం అయినా ఇప్పటికే వేలాది సంఖ్యలో ప్రజానీకం వస్తుండ్రు. ఇక్కడ కూడా ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు రాగానే మరి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మరి ప్రధానమైనటువంటి పార్టీ నాయకులంతా కలిసిన తర్వాత బస్సులో ముఖ్యమంత్రి గారు, అక్కడి నుంచి కళాకారులంతా మరి ఈ ప్రాంగణం వైపు తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేస్తారు. ఆ తర్వాత కార్యక్రమం ముగుస్తుంది. రైతులను ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు? మీకున్న సమాచారం ఏంటి? డెఫినెట్ గా అసలు ఈ కార్యక్రమం ఎట్లా జరిగింది, దీని ద్వారా రైతాంగానికి ఏ విధంగా మేలు జరుగుతుంది, ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వాలు చేయనటువంటి కార్యక్రమం ఒక దూరదృష్టితోని, ఒక ఆలోచన విధానంతోని, తన సొంత ఆలోచనతోని పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి చేసినటువంటి మహత్తర కార్యక్రమం. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడే వాటికి కూడా అన్నిటికీ మధ్యాహ్నం జవాబు దొరుకుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా టీడీపీ పార్టీ కావచ్చు, పెద్ద ఎత్తున విమర్శ చేస్తూ నిన్న కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించింది నిరసనగా. ఇది బ్లాక్ డే అని. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? మరి ఈ రోజు వచ్చేటువంటి ఈ రైతాంగానికి, ప్రజానికానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? రోజు నిన్న మీరు చేసినటువంటి పనికిరాని దద్దమ్మ పనులు మీరు నిన్న చేసిండ్రు. మరి ఈ రోజు వాలంటరీగా ఇంత పెద్ద ఎత్తున జనం వస్తున్నారు కదా, రైతాంగం వస్తున్నారు కదా, ఏం సమాధానం చెప్తారు? మీరు చేయలేనటువంటి మీ దరిద్రమైనటువంటి ఆలోచన ఎప్పుడు మీరు బాగుండాలి, మీ ఇల్లు బాగుండాలి, మీ ఆస్తులు బాగుండాలని ఆలోచన చేసిర్రు తప్ప ఈ రైతాంగానికి ఏ రోజన్నా మీరు చేద్దామన్నటువంటి ఆలోచన మీరు చేసిర్రా. కాబట్టి ఇప్పటికే అన్ని ఎలక్షన్లలో ప్రజలు మిమ్మల్ని చీకొట్టిరు. నిన్న చేసిన కార్యక్రమంతో భవిష్యత్తు తరాలు కూడా మిమ్మల్ని దగ్గరికి రానిచ్చే పరిస్థితులు ఉండవు. ఎన్ని వేల మంది రైతులు వస్తున్నారు? అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించి ఎంతమంది తరలి వస్తున్నారు? ఏ జిల్లాల నుంచి వస్తున్నారు? చూస్తారు, అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు, పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి, కరీంనగర్, మెదక్, మరి నల్గొండ గాని, వరంగల్ గాని, ఈ పక్కన రంగారెడ్డి జిల్లా గాని, హైదరాబాద్ అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. మరి బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతారు. సీఎం ఎన్ని గంటలకు వస్తున్నారు? 2:30-3 మధ్యలో వస్తారు. రాగానే కార్యక్రమం స్టార్ట్. రైట్. పెద్ద ఎత్తున ఇటు రైతులు కూడా ఉత్తర తెలంగాణ జిల్లా నుంచి భారీగా తరలి వస్తున్నారు చెప్పి టీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా మంత్రులు చెప్తున్నారు. మొత్తంగా ఏర్పాట్లతో ఘనంగా ఉన్నాయి. మరోవైపు మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడ ఉండి స్థానికంగా ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి రాక కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఆయన రాక అంటే 3 గంటలకు చేరుకోగానే పెద్ద ఎత్తున గ్రాండ్ వెల్కమ్ చెప్పేటువంటి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఈ స్టేజ్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతాడు. ఇక్కడ అటెండ్ అయినటువంటి రైతులను ఉద్దేశించి మాట్లాడతాడు. 3 ప్రాజెక్టులకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, అదేవిధంగా తుమ్మిడి ఎట్టి కావచ్చు, చెనకా కొరట కావచ్చు, దీని ద్వారా ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఏమి అనుగుణబోతుంది, రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, రానున్నటువంటి రోజుల్లో రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు తీసుకురాబోతుంది అనేటువంటి విషయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ స్టేజ్ ద్వారా వివరించబోతున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ. జై తెలంగాణ. మీకు ఏ పాట కావాలి చెప్పండి. మీకు ఏ పాట అంటే ఇష్టమో చెప్తే అదే పాట మీద వినిపిస్తాను. భయ్యా ఈ మానిటర్ వస్తలేవు.
సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు రెడీ అవుతున్నారు. మహారాష్ట్రతో జల ఒప్పందం చేసుకున్న సీఎం మరికొద్ది గంటల్లో హైదరాబాద్ కు వస్తున్నారు. సీఎం కు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నుంచి రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. కాకతీయ ప్రాంగణంలో కురిసినవో వర్షమా. గౌరవ కేసీఆర్ గారు మహారాష్ట్ర పర్యటన ముగించుకొని ఈరోజు బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు మధ్యాహ్నం 2:30 గంటలకు రావడం జరుగుతుంది. దానికి మేమందరం ఇక్కడ బాన్స్వాడ నియోజకవర్గం నుంచి రైతులు కానీ నాయకులు కానీ అందరం మా మంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 1000 మంది ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతున్నది. ఎందుకంటే మా యొక్క ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు ప్రభుత్వం. ఎందుకంటే 60 సంవత్సరాలు చేయని పని కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇతర ప్రభుత్వాలు చేయని పని ఈరోజు మా కేసీఆర్ గారు చేసి చూపిస్తున్నారు. దానికి నిదర్శనం నిన్నటి ఒప్పందం. వారిని ఈరోజు మేము జుక్కల్ మండలం, మద్దూరు మండలం, బిచ్చూర మండలం నుంచి పెద్ద ఎత్తున వారికి స్వాగతం చెప్పడానికి పెద్ద ఎత్తున 1000 సంఖ్యలో ఈరోజు కార్యక్రమం వెళ్తున్నాం. ఈ శుభదినంన రాష్ట్ర ప్రజలందరికీ మా యొక్క జుక్కల్ కాన్స్టిట్యూషన్ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరియు కేసీఆర్ గారు శుభాకాంక్షలు. మా రాష్ట్ర నాయకులు కేసీఆర్ గారు మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి మరి మన ఎడారి అయిన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు తెలంగాణకు నీరు తేవడానికి మహారాష్ట్ర వస్తున్న వాళ్ళ శుభాకాంక్షలతో మరి మా జుక్కల్ కాన్స్టిట్యూన్సీ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ కాకతీయ ప్రాంగణంలో కురిసిన వర్షమా వీర తెలంగాణమా తెలంగాణ. గోదావరి జలాల వినియోగంలో మహారాష్ట్రతో తెలంగాణ సర్కార్ కీలక ఒప్పందం పూర్తి చేసింది. దీంతో ప్రాజెక్టుల నిర్మాణంలో అడుగు ముందుకు పడినట్టయింది. ఏడాదిగా మహారాష్ట్ర సర్కార్తో జరిపిన చర్చలు, పరిశీలనల తర్వాత ఇద్దరు సీఎంలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. వీటితో 2 రాష్ట్రాల మధ్య ఉన్న బ్యారేజీలతో పాటు కీలకమైన మేడిగడ్డ ప్రాజెక్టుకు ఆటంకాలు తొలగిపోయాయి. ఈ ఒప్పందంలో ఏముంది, దానివల్ల ఏం జరగబోతోంది? జస్ట్ వాచ్ ది స్టోరీ. గోదావరి, దాని ఉపనదులపై మన ప్రభుత్వం 3 బ్యారేజ్లు, మహారాష్ట్ర 2 బ్యారేజ్లను నిర్మిస్తున్నాయి. వాటిలో ప్రాణహితపై తుమ్మడిహట్టి దగ్గర మన ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్ట్, కాళేశ్వరం దగ్గర గోదావరిపై నిర్మిస్తున్న మేడిగడ్డ ప్రాజెక్టులు పూర్తిగా తెలంగాణకు సంబంధించినవి. మిగిలిన 3 ప్రాజెక్టులను 2 ప్రభుత్వాలు కలిసి నిర్మిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుగా ప్రతిపాదించారు. ఇందులో గోదావరి నదిపై మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయించారు. ఇక్కడ 100 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తారు. అవసరమైతే ఇంకా ఎక్కువ నీటిని నిల్వ చేసేందుకు 101 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ ని ప్రతిపాదించారు. దీనిపై 2 రాష్ట్రాల ఇంజనీర్లు పలు దఫాలుగా క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. 100 మీటర్లకు అంగీకారం కుదిరింది. దీనికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి 160 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తారు. కాళేశ్వరం నుంచి తరలించే నీటితో వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 36 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుందని అంచనా వేస్తున్నారు. ప్రాణహితపై తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా 160 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి 16 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని ప్రతిపాదించింది. కానీ ఈ ఎత్తులో బ్యారేజ్ వల్ల మహారాష్ట్రలో ముంపు ఉంటుంది. దీనికి ఆ రాష్ట్రంలో గతంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్, ఇప్పుడున్న బీజేపీ సర్కార్ ఒప్పుకోలేదు. దీంతో తుమ్మిడిహట్టి ప్రాజెక్టును 148 మీటర్ల ఎత్తులో నిర్మించేలా తెలంగాణ సర్కార్ రీడిజైన్ చేసింది. ప్రాజెక్టును ఆదిలాబాద్ జిల్లాకు పరిమితం చేసి 2 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని నిర్ణయించారు. మహారాష్ట్రలో ముంపు లేకపోవడం వల్ల దీనికి ఆ రాష్ట్ర సర్కార్ కూడా ఓకే చెప్పింది. రెండు రాష్ట్రాలు కలిసి నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో మొదటిది చనాక కొరాట బ్యారేజ్.
దీన్ని పెన్గంగ దిగువన నిర్మిస్తున్నారు. 1.5 టీఎంసీల సామర్థ్యంతో మన ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందులో మన రాష్ట్రం వాటా 80% అయితే మిగిలిన 20% మహారాష్ట్ర వాటా. పెన్గంగ దిగువన రాజాపేట దగ్గర మరో బ్యారేజ్ నిర్మిస్తున్నారు. దీని సామర్థ్యం 0.7 టీఎంసీలు. పింపహాట్ దగ్గర ఇంకో బ్యారేజ్ నిర్మిస్తున్నారు. దీని సామర్థ్యం 1.5 టీఎంసీలు. ఈ 2 ప్రాజెక్టులను మహారాష్ట్ర నిర్మిస్తోంది. రాజాపేట బ్యారేజ్ లో 2 రాష్ట్రాలకు సగం వాటా ఉంటుంది. పింపహాడ్ లో తెలంగాణ వాటా 30% కాగా మహారాష్ట్ర వాటా 70% ఉంటుంది. ఈ ప్రాజెక్టులపై వచ్చే వివాదాలను పరిష్కరించుకోవడానికి బోర్డు కూడా ఏర్పాటైంది. ఇందులో 2 రాష్ట్రాల సీఎంలు చైర్మన్, కో చైర్మన్ గా ఉంటారు. 2 రాష్ట్రాల నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖల మంత్రులు, అధికారులు, కేంద్ర జలవనరుల శాఖ ప్రతినిధి ఇందులో సభ్యులుగా ఉంటారు. ఏడాదికి ఒకసారి బోర్డు సమావేశమై సమస్యలపై చర్చిస్తుంది.